నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. మరొకసారి మరణత టీచర్స్ ఛానల్కి మీకు స్వాగతం పలుకుతూ ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను. మరి అందరూ బాగున్నారు కదా? అందరూ బాగుండాలి. మరి ఈరోజు వీడియో ఏంటంటే, నేను ఈ మధ్య ఒక ఫోన్ కాల్ లిఫ్ట్ చేశాను. మరి వీడియోలోకి వెళ్ళకముందు చెప్తాను, వీడియో ఏంటో చెప్తాను. వీడియోలోకి వెళ్ళకముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ మరి మనము ఈరోజు వీడియోలోకి వెళ్దాం. అయితే నేను ఒక వ్యక్తికి ఫోన్ చేయడం జరిగింది. ఆ వ్యక్తి ఫోన్ లిఫ్ట్ చేయలేదు. లిఫ్ట్ చేయకపోతే నాకు ఒక పాట వినిపిస్తూ ఉంది. బాగుంది ఆ పాట. అయితే ఏంటంటే ఆ పాట దేవుడా 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 అనే పాట అన్నమాట. దేవుడా 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 అనే పాట. పాట అయితే చాలా బాగుంది. అది కొంతవరకే వస్తుంది. హే భగవాన్, నే పనికి మాలిన ఎదవ, నే చెయ్యని తప్పు లేదే హే భగవాన్ అనే వస్తుందన్నమాట. అయితే అక్కడితో ఆగిపోతుంది. ఈ రింగ్ టోన్ అనేది అక్కడితో ఆగిపోతుంది. దేవుడా 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 హే భగవాన్, నే పనికి మాలిన ఎదవ, నే చెయ్యని తప్పు లేదు హే భగవాన్ అని ఈ పాట 2-3 సార్లు అలా వినిపిస్తూ ఉంది. కానీ మరి నాకైతే అనిపిస్తుంది, ఇంత పనికిమాలిన వెధవ అంటున్నాడు కదా, మరి దేవుణ్ణి ఎందుకు పిలుస్తున్నాడు? దేవుడా దేవుడా అని ఎందుకు దేవుణ్ణి స్మరిస్తున్నాడు? ఎందుకు దేవుణ్ణి తలస్తున్నాడు? అసలు ఏంటి ఈ పాట? ఎక్కడిది ఈ పాట? నేను అంతకుముందు ఎప్పుడు వినలేదు ఆ పాట. నాకు సినిమాలతో పెద్ద టచ్ ఏమి ఉండదు కాబట్టి మరి అది సినిమా పాటను కూడా సంగతి నాకు అప్పటి వరకు తెలీదు. నేను ఏం చేశానంటే ఆ పాట మరి ఇదే క్వశ్చన్ నన్ను వెంటాడుతుంది. నేను పనికిమాలిన వెధవ అంటున్నాడు. ఈ పనికిమాలిన వెధవ అన్న వాడికి దేవుడితో ఏం పని అని నేను ఈ పాటని గూగుల్లో సెర్చ్ చేయడం జరిగింది. యూట్యూబ్లో సెర్చ్ చేశాను. చేస్తే పాట వెంటనే వచ్చింది. అది టెంపర్ అనే సినిమాలోదట. డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు, స్టారింగ్ అయితే ఎన్టీఆర్, కాజల్ అగర్వాల్, మ్యూజిక్ అనూప్ రూబెన్స్, లిరిక్స్ భాస్కర్ భట్ల. చాలా బాగా రాశారండి భాస్కర్ భట్ల గారు. లిరిక్స్ అయితే వెరీ వెరీ సూపర్, చాలా బాగా రాశారనమాట. అయితే సింగర్స్ ఎవరంటే మరి పూరి జగన్నాథ్ గారు, అనూప్ రూబెన్స్ గారు. వీళ్ళిద్దరూ ప్రొఫెషనల్గా సింగర్స్ ఏం కాదు, కానీ అంటే అనూప్ రూబెన్స్ గారు మ్యూజిక్ డైరెక్టర్, పూరి జగన్నాథ్ గారు డైరెక్టర్. అయితే వీళ్ళిద్దరూ ఆ పాట పాడారు. కానీ చాలా అద్భుతంగా ఉంది ఆ పాట. నేను ఆ సెర్చ్లో నాకు దొరికింది, విన్నాను పాట. అదేంటంటే అక్కడ సన్నివేశం ఏంటంటే, అతను ఒక తాగుబోతు, జూనియర్ ఎన్టీఆర్ పాత్రలో ఉన్న ఆ వ్యక్తి. అది చాలా బాగుంది. సాంగ్ అయితే చాలా బాగుంది. కానీ అది నన్ను చాలా ఆలోచింపచేసింది. అందుకే ఈరోజు ఈ వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. ఏంటంటే ఒకసారి వినండి. మరి నిజంగా అది 100% రైట్ అనమాట. ఏమంటున్నాడంటే, చెయ్యి జారిపోయింది, మంట కలిసిపోయింది, ఈ నా జీవితం దేవుడా, ఇంకోసారి ఇవ్వవా, నా జీవితాన్ని నాకివ్వవా, నేను ఇస్తే రిపేర్ చేసుకుంటాను, రిపేర్ కర్లోంగా అని ఆ పాట చాలా అద్భుతంగా ఉంది. అయితే ఇందులో వాస్తవం ఎంత? నేనైతే చాలా ఆలోచించాను. నేను కూడా ఒక రచయిత్రిని కాబట్టి ఈ పాటలో వాస్తవం ఎంత? నిజంగా ఈ పాటని ఒక సటైరికల్గా రాశాడు. కానీ ఆయన భాస్కర్ భట్ల గారు చాలా అద్భుతమైన మీనింగ్ ఉంది. ఒకసారి జీవితం చేజారిపోతే రిపేర్ చేసుకోగలమా అనేది నాకు ఆలోచనకు వచ్చింది. కాబట్టి డియర్ స్టూడెంట్ అనే కాదు, ఎవరైనా ఏ వ్యక్తి అయినా జీవితాన్ని చెయ్యి జారిపోనివ్వకూడదు. అది
చాలా చాలా మరి సరిదిద్దుకోలేని తప్పు. జీవితం ఏదైనా చేజారిపోవచ్చు కానీ జీవితాన్ని చేజారనివ్వకూడదు. జీవితం కానీ చేజారితే మరి ఇంకా రిపేరు అవ్వదండి. ఇంకోసారి జీవితం తిరిగి వస్తుందా? మన ఆశ అక్కడ మామూలుగా పాట అయితే అలా ఉందనుకోండి, దానికోసం పాటను పక్కన పెట్టండి కాసేపు. కానీ జీవితం తిరిగి వస్తుందా? జీవితం అంటే ఏమి కాదు, కాలమే. మనం ఈ ఈ కాలం అంటే ఏంటంటే మనకి ఇవ్వబడిన సమయం. ఈ సమయాన్ని వృధా చేస్తే మళ్ళీ తిరిగి రాదు. ఈరోజు నాకు ఒక 10 సంవత్సరాలు అనుకోండి, నేను మళ్ళీ వెనక్కి వెళ్ళి నేను 1వ సంవత్సరం నుంచి మళ్ళీ మొదలు పెట్టగలను నా జీవితాన్ని. ఈరోజు నాకు 20 సంవత్సరాలు అనుకోండి, మళ్ళీ 10వ సంవత్సరం నుంచి నేను 10 సంవత్సరాలు కాదు కదా, 10 క్షణాలు కూడా మళ్ళీ మనం వెనక్కి తిరిగి తేలాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏం ఆలోచించుకోవాలంటే, ఒకసారి చేజారితే జీవితం తిరిగి మరి తెచ్చుకోలేం. కాబట్టి జీవితాన్ని చాలా జాగ్రత్తగా, చాలా విలువైంది జీవితం అనేది, చాలా చాలా వెరీ ప్రెషియస్ అనమాట. మరి ఎంత దేవుడైనప్పటికీ ఇంకోసారి రెండోసారి మనకు జీవితాన్ని ఇవ్వడం జరగదండి. కాబట్టి మరి రిపేరు చేసుకోవడం అంటే సరిదిద్దుకోవడం. కాబట్టి డియర్ స్టూడెంట్స్, డియర్ ఫ్రెండ్స్, మీరు అందరికీ కూడా నేను ఒకటే చెప్తున్నాను ఏంటంటే, ఒకవేళ జీవితము అటు ఇటుగా వెళ్ళినా దాన్ని సరిదిద్దుకోవాలి మనం. ఏ విధంగా అంటే మరి ఇక్కడ చూడండి, తప్పు చేస్తే తిట్టేవాళ్ళు లేరట, బెల్ట్ పట్టి అడిగేటోడు, ముందు వెనక లేదే ఎవడు దేవుడా, ఏ దిక్కు లేని వాళ్లకు దేవుడా, నువ్వే పెద్ద దిక్కు కదా దేవుడా, మరి నేను అడ్డుదారి తొక్కుతుంటే నువ్వు నన్ను కరెక్ట్ చేయొద్దా, పేకొద్దా? నేను అడ్డుదారి తొక్కుతుంటే నువ్వు ఒకటే పేకొద్దా అని అడుగుతున్నాడు. వాడు పీకితే ఒప్పుకుంటున్నారండి? మరి స్టూడెంట్స్ ఈరోజు ఈ విధంగా చాలా కొంతమంది అడ్డుదారి తప్పి తిరుగుతున్నారంటే మరి గురువులకు కొట్టే అధికారాలు లేవు. కాబట్టి తల్లిదండ్రులారా, మీరే మీ బిడ్డలను కొంచెం లైన్లో పెట్టుకోవాలి. అలాగని గురువులు ఉదాసీనంగా ఏమి వ్యవహరించట్లేదు, మా పని మేము చేస్తున్నాం. కానీ తల్లిదండ్రులు కూడా మరింత బాధ్యతాయుతంగా ఉండాలి. మరి తప్పు చేస్తే తిట్టాలి, బెల్ట్ పట్టి అడగాలి. మరి ఈ రెండు కూడా ఇప్పుడు తల్లిదండ్రులే చేయాలి. తర్వాత ముందు వెనక ఎవరూ లేకపోయినా మరి స్కూల్కి వస్తే గురువులు మాత్రం తప్పనిసరిగా చక్కటి విద్యాబోధ చేస్తూ ఉన్నారు. మరి ఫర్ సపోజ్ మొన్న 5 విద్యార్థులు డిబార్ అయ్యారు శ్రీకాకుళం స్కూల్లో చూసి రాస్తూ. అసలు చూసి రాయవలసిన అవసరం ఎందుకు వచ్చింది? 12 నెలలు మనం చదువుతున్నాం, సంవత్సరం కాలం మనం చదువుతున్నాం, ఎన్నో సెలవులు ఉంటున్నాయి మధ్యలో, మరి ఎన్నో బడిదినాలు, ఎన్నో మనకి పీరియడ్స్. ఇందులో ఏం చేస్తున్నాం మనం? నేను అనుకున్నాను 12 3 36, నెలకి ఒక 3 మార్కులు తెచ్చుకున్నా, నెలకి ఒక 3 మార్కులు వచ్చినట్టు కనీసం చదువు నేర్చుకున్నా మనకు పాస్ మార్క్ గ్యారంటీ. ఆ మాత్రం దానికి చూసి రాయాలా? ఒకసారి డిబార్ అయిన వాళ్ళు మళ్ళీ ఎంత కష్టం అది. ఒకసారి చేజారింది జీవితం, మళ్ళీ ఆ తప్పును సరిదిద్దుకోవడం, చాలాసార్లు తప్పును సరిదిద్దుకోవడం మన చేతిలో ఉండదు, చెయ్యి దాటిపోద్ది కొన్నిసార్లు. ఆ చెయ్యి దాటిపోయినాక మనము ఏమీ చేయలేము. కాబట్టి మరి డియర్ ఫ్రెండ్స్, మనము చాలా జాగ్రత్తగా మన జీవితం పట్ల ఒక అవగాహనతో, ఒక బాధ్యతాయుతంగా జీవించాలి. తర్వాత ఒక తప్పు జరిగితే ఎన్ని బతుకులు బుగ్గైపోతాయో. నిజమే, ఒక్క తప్పు జరిగితే ఎన్ని జీవితాలు బుగ్గైపోతున్నాయి. మరి మనం బుర్ర తక్కువ వాళ్ళం, నువ్వే ఆపాలని దేవుడిని అంటున్నారు. దేవుడు ఆపుతాడా మనల్ని? మనకే దేవుడు మన అంతరాత్మనే మనకిచ్చాడు. కాబట్టి మన అంతరాత్మని ఒకసారి పరిశీలించుకుందాం. మనకి మంచి చెప్పే వాళ్ళని కొంచెం మనం వాళ్ళ మాట విందాం. ఎవరైతే మంచి చెప్తున్నారో మన గురువులు, మన పెద్దవాళ్ళు, మన తల్లిదండ్రులు, మన స్నేహితులు, ఈ విధంగా ఎవరు మనకు మంచి చెప్పినా ఆ మంచిని మనం స్వీకరించాలి. అయితే నాకైతే చాలా ఇష్టమైన ప్రక్రియ ఏంటంటే బుక్స్ పఠనం.
ఒక మనిషి తనను తాను మలుచుకోగలడు ఏ విధంగా అంటే పుస్తక పఠనం ద్వారా. డియర్ ఫ్రెండ్స్, మరి పుస్తక పఠనం అనేది చాలా చాలా మంచి అలవాటు. మనం ఎప్పుడు మన జీవితాన్ని మంచి దారిలో పెట్టుకోగలమంటే మనం ముందు చెడ్డ స్నేహితుల్ని విడిచిపెట్టాలి, చెడు అలవాట్లని విడిచిపెట్టాలి, క్రమశిక్షణగా ఉండాలి మనం. కాబట్టి మరి డియర్ ఫ్రెండ్స్, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విదిన్ యూ అనే ఒక పుస్తకం చదివారట గాంధీ గారు. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ, దేవుని రాజ్యము మీతోనే ఉన్నది. ఈ మాట ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పారు. దేవుని రాజ్యము మీ మధ్య ఉంది అంటాడు. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విదిన్ యూ. ఈ పుస్తకము గాంధీ గారు చదవటం జరిగింది. ఈ పుస్తకం ఆయన చదివినప్పుడు ఆ పుస్తకంలో ఉన్నటువంటి ఆ చక్కని సందేశము, ఆ ప్రేమ శాంతితో కూడిన సందేశము ఆయన హృదయాన్ని తాకి ఆయన ఏం చేశారంటే మనకి స్వాతంత్ర్యాన్ని మరి హింసాయుతమైన పద్ధతులు కాదు కానీ అహింసతో సాధించారు. శాంతి, అహింస, మరి ఈ రెండే ఆయన ప్రధాన ఆయుధాలు స్వాతంత్రం సాధించడానికి. కాబట్టి ఆయన ఏం చేశారంటే పుస్తక పఠనం ద్వారా, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విదిన్ యూ అనే పుస్తకం ద్వారా ఆయన ఒక అహింస అనే మార్గాన్ని ఎన్నుకొని మరి చరిత్రని మలుపు తిప్పినటువంటి భారతదేశానికి స్వాతంత్రం అహింసాయుతమైన పద్ధతుల్లో సాధించారు. ఈనాటికి భారతదేశం అంటే ప్రపంచంలో ఒక మంచి స్థానం ఉంది, ఒక మంచి వాల్యూ ఉంది, మంచి విలువలు కలిగిన దేశము అని ఎందుకు పేరు వచ్చిందంటే మనము ఎక్కడా కూడా రక్తం చిందించకుండా అహింసా పద్ధతుల్లో శాంతియుతమైనటువంటి పోరాటం ద్వారా స్వాతంత్ర్యాన్ని మనం సాధించుకున్నాం. మహాత్మా గాంధీ గారు ఇంకా అనేక మంది మంచి మంచి లీడర్స్ ఆధ్వర్యంలో. మరి మహాత్మా గాంధీ గారు ఆ పుస్తకం చదవబట్టే కదా ఆయనకి అంత చక్కటి అహింస మార్గం దొరికింది. మరి నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే భగత్ సింగ్ గారు కూడా ఎక్కువగా పుస్తక పఠనం చేసేవాళ్ళు. మరి మహాత్మా గాంధీ గారు ఏమన్నారంటే, నన్ను మలిచినవి, నా వ్యక్తిత్వాన్ని రూపుదిద్దినవి పుస్తకాలే అన్నారు గాంధీ గారు. అదేవిధంగా భగత్ సింగ్ గారికి కూడా పుస్తక పఠనం అంటే చాలా ఇష్టం. ఆయన మరి 23 ఏళ్ళు సంవత్సరం ఉన్నప్పుడే ఆయన చాలా చిన్న వయసులో ఉరి కంబం ఎక్కారు. దేశభక్తుడైన మరి ఆయన ఉరి కంబం ఎక్కే ముందు చివరి కోరిక ఏంటని అడుగుతారు కదా, ఆ చివరి కోరిక ఏంటని అడిగినప్పుడు ఆయన ఏం చెప్పారంటేనట, నాకు ఒక పుస్తకం చదవాలని ఉంది. ఏమన్నారు? నాకు ఒక పుస్తకం చదవాలని ఉంది. అదేం పుస్తకం అంటే మరి రాజ్యం విప్లవం అనే ఒక పుస్తకం. అది లెనిన్ రాసినటువంటి బుక్. ఆ పుస్తకం నాకు చదవాలని ఉందని ఆయన చెప్పడం జరిగిందనమాట. మరి అదేవిధంగా అంబేద్కర్ గారు, మరి ఆయనైతే చాలా చాలా పుస్తకాల పట్ల ప్రేమ కలిగిన వ్యక్తి. అంబేద్కర్ గారు రాత్రి 2 గంటల వరకు చదివేవాళ్ళటండి. ప్రతిరోజు రాత్రి 2 వరకు కూడా పుస్తకాలు చదివేవారట. రాత్రి 2 గంటల వరకు కూడా పుస్తకాలు చదివేవారట. ఆయన మరి లండను ఇంకా అమెరికా ఈ దేశాల్లో ఆయన విద్యాభ్యాసం చేశారు. మరి అనేక డిగ్రీలు ఆయన చదువుతూనే ఉన్నారట. 52,000 పుస్తకాలు ఆయన లైబ్రరీలో ఉండేవట. 52,000 పుస్తకాలు ఆయన లైబ్రరీలో ఉండేవి. 23 పట్టాలు డిగ్రీలు ఆయన సాధించారు. 23 ఏనండి, 23. మరి మనము ఒక 10th క్లాస్ పాస్ అవడానికే ఎన్నో పాటలు పడిపోతున్నారు కదా. డెబర్ అయిపోవడం, స్లిప్పులు రాయడం, చూసి రాయడం, ఎందుకు ఇవన్నీ? డియర్ స్టూడెంట్స్, కాలాన్ని ఉపయోగించుకోండి. ఒకసారి జీవితం మరి పాడైపోతే తిరిగి రాదు. పనికిమాలిన ఎదవ మళ్ళీ రిపేర్ చేసుకొని మంచి మనిషిగా మారాలంటే అంత సులువేం కాదు. కాబట్టి మొదట మనము ఏం చేయాలంటే మనల్ని మనము సరిదిద్దుకుంటూ స్వీయ క్రమశిక్షణలో పెట్టుకుంటూ మన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ చక్కని అలవాట్లు అలవర్చుకుంటూ క్రమశిక్షణాయుతంగా పుస్తక పఠనం ఇలాంటి వాటితో మనం ఏం చేయాలంటే మరి మన చదువుల్ని మనం కంప్లీట్ చేయాలి. అదేవిధంగా మరి పెద్దవాళ్ళు అయితే కూడా మన విషయాల్లో మనము కొంచెం
మరి స్వీయ క్రమశిక్షణతో ఉంటే ఏదైనా సాధించగలం. మరి అంబేద్కర్ గారు 23 డిగ్రీలు చదివారట ఆయన. 23 డిగ్రీలు ఆయన అందుకున్నవి. అదేవిధంగా ఆయన 32 పుస్తకాలు రచించారు. ఎన్ని పుస్తకాలు రచించారు? రచించడం అంటే రాయడం. ఆయన 32 పుస్తకాలు రాశారు ఆయన. ఇంకా అంతేకాకుండా మరి సరోజినీ నాయుడు ఆయన ఈ అంబేద్కర్ గారు చనిపోయే వరకు కూడా రాత్రి 2 వరకు పుస్తకాలు చదవడమే ఆయన పనట. తర్వాత మరి భారత కోకిల ఉన్నారు కదా, నైటింగేల్ ఆఫ్ ఇండియా అని ఎవరినంటాం? సరోజినీ నాయుడు. సరోజినీ నాయుడు కూడా మరి చాలా పుస్తక పఠనం బాగా చేసి ఆవిడ 13 సంవత్సరాలకే రచయిత్రిగా మారిపోయారు. 13 సంవత్సరాలకే ఆవిడ సరోవర రాణి అనే ఒక పుస్తకాన్ని రాసి ఆమె విడుదల చేశారు. మరి చూసారా, ఆమె ఆ పుస్తక పఠనం వల్ల రచయిత అయ్యారు. రచయిత్రి తర్వాత ఆమె నేటికి మనం చెప్పుకున్నటువంటి మంచి భారత కోకిల అనే బిరుదుగాంచినటువంటి ఒక మహా వ్యక్తి అయ్యారు. ఇంకా తర్వాత అబ్దుల్ కలాం గారు మరి తాను అంత అత్యున్నత స్థానానికి ఎదగడం, ఎంత అత్యున్నత స్థానానికి ఎదిగారు? భారత రాష్ట్రపతి అయ్యారు ఆయన. భారత రాష్ట్రపతి అయ్యారు. మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. క్షిపణులు తయారు చేసి మరి అంతరిక్షంలోకి పంపారు. అంతరిక్షంలోకి క్షిపణులు, మిసైల్స్ పంపారు. అందుకే ఆయన్ని మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని అంటాం. అంతేకాకుండా ఆయన మరి రాష్ట్రపతిగా, మాజీ రాష్ట్రపతిగా కూడా మనకందరికీ చిరపరిచితం. అంతేకాకుండా ఆయన ఒక మంచి మెంటార్గా విద్యార్థులకు దిశానిర్దేశం చేస్తూ మరి ఆయన కొన ఊపిరిని కూడా మరి మేఘాలయలో ఇంఫాల్లో యూనివర్సిటీలో ఆయన MBA చదువుతారు కదా పిల్లలు, అక్కడ ఆ యూనివర్సిటీలో ఆయన ప్రసంగం చేస్తూ తన తుది శ్వాస విడిచారు. మరి ఆయన కూడా ఏమన్నారంటే, పుస్తకాలు మరి నన్ను ఇంతవరకు మంచి స్థితికి చేర్చాయని అన్నారు. పుస్తకాలు శాశ్వత స్నేహితులు, ఎటర్నల్ ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా మనల్ని వదిలిపెట్టని స్నేహితులు ఎవరైనా ఉన్నారంటే పుస్తకాలే. మంచి పుస్తకం మంచి స్నేహితుడు. ఏ గుడ్ బుక్ ఈజ్ ఏ గుడ్ ఫ్రెండ్. మరి విద్య అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఎందుకంటే మరి ఏదైనా పోవచ్చు ఒక మనిషి నుంచి, కానీ విద్య మాత్రం వాడు ఊపిరి ఉన్నంత వరకే కాదు, వాడు ఊపిరి లేనప్పుడు కూడా వాడి సర్టిఫికెట్లు ఉంటాయి. వాడి సర్టిఫికెట్లు చూస్తే వాడు ఏం చదివాడు అనేది తెలిసిపోద్ది మనకి. కాబట్టి మనం ఏదైనా మిగిల్చి ఇక్కడ వెళ్ళగలిగింది ఏమన్నా ఉందంటే మరి మన యొక్క విద్య, మన యొక్క జ్ఞానము, మన యొక్క మంచి రచనలు, మన యొక్క మంచి వర్క్, ఇవి మనం విడిచిపెట్టగలం. మరి ఈ దేవుడా పాటలో మనం ఎప్పటికీ కూడా జీవితాన్ని రిపేర్ చేసుకోలేమని మీకు చెప్పడానికే నేను ఈ వీడియో చేస్తున్నాను. భాస్కర్ భట్ల గారు చాలా చక్కటి పాట రాశారు. మరి టెంపర్ సినిమాలోనే ఈ పాట నన్ను చాలా ఆలోచింపచేసి ఈ వీడియోని చేయడానికి కారణమైంది. మరి అయితే నేను మీకు చెప్పేది ఏంటంటే, జీవితం అనేది మరి ఆషామాషి కాదు, అది నెవర్ రిపేరబుల్ అన్నమాట. ఎప్పటికీ కూడా దాన్ని మనం తిరిగి రిపేర్ చేయలేము. మరి అదేవిధంగా చివరిగా ఒక చిన్న పద్యం చెప్పి నేను ముగిస్తాను. తర్వాత మరి విద్యార్థులు ఇంకా ఎలా తయారవుతున్నారంటే, మరి ఉపాధ్యాయులు, పెద్దలు, గురువులు వారి మాట వినకుండా తయారవుతున్నారు. అవిధేయత, డిజొబీడియన్స్ ఇది చాలా ఎక్కువగా ఉంది. క్రమశిక్షణ లేదు. మరి జుట్లు అయితే ఇలాగా పెంచుకొని, బాయ్స్ అయితే, గర్ల్స్ కూడాను మరి ఏమన్నా అంటే ఇలా జుట్లు వదిలేసి వస్తున్నారు, ఏమన్నా అంటే తలస్నానం చేసామండి అని ఇలా చెప్తున్నారు. మన సెల్ఫ్ డిసిప్లిన్ మనకు ఉండాలి. అది ఎవరో చెప్పకూడదు, చెప్పక్కర్లేదు. తర్వాత పోనీ దాని మాట పక్కన పెట్టండి, అది పెద్ద కాకపోవచ్చు. కానీ ఇంకా ఏంటంటే విషయము మరి డ్రగ్స్, సెక్స్, ఇంకా మరి డ్రింకింగ్, స్మోకింగ్, ఇలాంటివన్నీ కూడా మరి చాలా పెడత్రోవలు పడుతున్నారు. దీనివలన ఈ యొక్క డ్రగ్స్, ఈ డ్రింక్స్, ఈ యొక్క ఇలాంటివన్నీ కూడా నేర్చుకునేటప్పుడు చాలా చాలా ఆహ్లాదంగా ఉంటాయి, చాలా సంతోషాన్ని ఇస్తాయి.
కానీ రాను రాను అవి మన పీక చుట్టుకొని చివరికి మనల్ని మరణపు అంచుల వరకు తీసుకెళ్తాయి. అప్పుడు జీవితం రిపేర్ అవ్వదు, ఇంక రిపేర్ అవ్వదు, ఎప్పటికీ కూడా రిపేర్ అవ్వదు. కాబట్టి డియర్ స్టూడెంట్స్, మరి ముఖ్యంగా బెట్టింగ్, ఇప్పుడు క్రికెట్ మళ్ళీ సీజన్లు స్టార్ట్ అయ్యాయి. క్రికెట్ బెట్టింగ్లు ఆపండి. ఎందుకంటే వాళ్ళు చాలా చక్కగా ఉన్నారు. నేను ఎప్పుడు ఏమంటానంటే, క్రికెట్ ఇద్దరు టీములు ఆడుతున్నారంటే ఒకడు ఆడేవాడు ఉంటాడు, ఒకడు ఓడేవాడు ఉంటాడు. పెద్ద తేడా ఏం లేదు. వాళ్ళకి ఇచ్చే రెమ్యునరేషన్లో ఆడేవాళ్ళకి ఓడేవాళ్ళకి పెద్ద తేడా ఏమి ఉండదు. కాబట్టి వాళ్ళు చాలా లైట్ తీసుకుంటారు. వాళ్ళు పెర్ఫామ్ చేసామా లేదా, ఎవరో ఒకరు ఆడాలి, ఎవరో ఒకరు విన్నర్ ఒకరు ఉంటారు, రన్నర్ ఒకరు ఉంటారు. తప్పదు, అది ఏ గేమ్కైనా తప్పదు. అది వాళ్ళ వర్త్ వాళ్ళదే. ఒక ప్లేయర్గా వాడు ఒక మంచి ఆ బరిలోకి దిగి, స్టేడియంలోకి దిగి, ఆ మైదానంలో ఒక మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చి వెళ్తున్నాడు. వెదర్ ఇట్ మేబీ విన్ ఆర్ లాస్, ఏదైనప్పటికీ గెలిపైనా ఓటమైనా ఒక మంచి పెర్ఫార్మెన్స్ అక్కడ వదిలి వెళ్తున్నాడు. కాబట్టి మరి అతను డబ్బులు, వాళ్ళ పారితోషికం వాళ్ళకి వస్తుంది, వాళ్ళ రెమ్యునరేషన్ వాళ్ళకి వస్తుంది. వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. నేమ్ ఉంది, ఫేమ్ ఉంది, హెల్త్ ఉంది, ఫిట్నెస్ ఉంది, మంచి మరి పేరు ప్రఖ్యాతులు, కీర్తి ప్రతిష్టలు, వాళ్ళకి చరిత్రలో వారికంటూ ఒక పేజీ లిఖించుకొని వెళ్తున్నారు. వాళ్ళకేంటి, వాళ్ళ గురించి వాళ్ళని చూసి మన టైం పాడు చేసుకొని, మన జీవితాలు వాళ్ళ గురించి బెట్టింగ్లు చేసి మన జీవితాలు పాడు చేసుకొని, బెట్టింగ్ యాప్లు తప్పని అంటున్నాం. అసలు బెట్టింగ్లు చేయడం మనది తప్పే. యాప్లది యాప్ వాడిది అంత తప్పు, మనది కూడా. మనం బెట్టింగ్లు పాల్పడడం కూడా మనకు కూడా అంతే తప్పు. ఎవడో వెళ్ళి నూతులు గెంతేమంటే మనం గెంతేయం కదా. ఈ బెట్టింగ్లు చేయడం వల్ల ఎంత డబ్బులు వస్తున్నాయనో ఏదో ఏం చెప్తున్నారో మరి నాకు తెలీదు. మరి అలా చెప్పడం వల్ల మనం కూడా ఆకర్షితులం అయిపోకూడదు. మరి మొన్నే ఒక అబ్బాయి ట్రైన్ కింద పడి చనిపోవడం చూశారు కదా మీరు, బెట్టింగ్ యాప్ల వల్ల, అనకాపల్లి జిల్లా. ఇలాగ ఒకటి కాదు, ఎంతోమంది. కాబట్టి మై డియర్ చిల్డ్రన్, మరి జీవితం అనేది ఎప్పటికీ కూడా ఒకసారి చేయి జారిపోతే, ఒకసారి మంట కలిసిపోతే, మరి ఒకసారి దాన్ని తప్పటడుగులు పడిపోతే, తిరిగి అది బుగ్గైపోతే తిరిగి దాన్నే నెవర్ రిపేరబుల్. లైఫ్ ఈజ్ నెవర్ రిపేరబుల్. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, ఆషామాషిగా ఉండకండి. జీవితం పట్ల కొంత బాధ్యతాయుతంగా ఉండండి. మరి పెద్దల్ని గౌరవించాలి. మెయిన్ మనం మన ఫౌండేషన్ని మర్చిపోతున్నాం. మన ఫౌండేషన్ ఏం చెప్తుంది? దేవుడిని పూజింపము. మా చిన్నప్పుడు గోడల మీద అవే ఉండేవి. దేవునిని పూజింపము, పెద్దలను గౌరవింపము, పెద్దల మాట చెద్ది మాట, తర్వాత మంచి పుస్తకం గొప్ప నేస్తం, ఇవే ఉండేవి. ఇప్పుడు చూస్తే ఫోన్లు. ఈ చిన్న పిల్లలు కూడా మరి ట్రైన్లో చూస్తుంటాను, ఆడు ఆ సెల్ ఫోన్ ఇస్తేనే కానీ ఏమి తింటలేదు నోరు చాపి. ఆ సెల్ ఫోన్ చేతికి ఇచ్చేస్తే ఇంకా ఆడు ఒక మనిషిలాగా అయిపోతున్నాడు. వాళ్ళ అమ్మ నోరు అంటే దాన్ని చూసుకొని అంటున్నాడు, దాన్ని చూసుకునే మింగుతున్నాడు. ఆడు ఏం చేస్తున్నాడో కూడా ఇంకా ఆడికి తెలియదు. అంత చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు మరి విడిచిపెట్టలేనటువంటి ఒక ఆకర్షణ అయిపోయింది ఇప్పుడు ఫోను. అయితే అది మన సమయాన్ని హరించకూడదు. మంచి విషయాలకి ఫోన్ చాలా మంచిదండి. ఫోన్లు చూసి ప్రిపేర్ అయ్యి మంచి జాబ్స్ తెచ్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి ఒక అమ్మాయి ఇంటర్వ్యూ నేను చదివాను. ఆ అమ్మాయి సివిల్స్లో టాపర్ అయ్యి మంచి ఆఫీసర్ అయింది. ఏంటంటే వాళ్ళ ఊర్లో ఒక పల్లెటూరు, ఆమె కేవలము ఫోన్ ద్వారానే ప్రిపేర్ అయ్యారు, సివిల్స్కి ఎంపిక అయ్యారు. మరి కాబట్టి అంతేకాదు, ఎంతోమంది ఫోన్ చూసి ప్రిపేర్ అయ్యి మంచి జాబ్స్కి సెలెక్ట్ అయ్యారు, మంచి చదువులలో పాస్ అయ్యారు. మరి ఎంతో మంచి కొత్త కోర్సులు నేర్చుకుంటున్నారు చాలామంది. చాలా మంచిది. కానీ ఫోను మనము చూడండి, కత్తి ఉంది, అది మంచి కోసం ఉపయోగపడుతుంది, చెడ్డ కోసం కూడా. దాంతో కాయగూరలు కోయొచ్చు, మరి మరొక విధమైన విధ్వంసం కూడా చేయొచ్చు. కాబట్టి మరి
మనం ఫోన్ని మన మంచి కొరకు ఉపయోగించుకొని మన పురోగతి కొరకు, మన అభివృద్ధి కొరకు, మన డెవలప్మెంట్ కొరకు ఫోన్ను ఉపయోగించుకోవడంలో తప్పు లేదు. కానీ అదే ఫోన్ని మన జీవితం, మన భవిష్యత్తు నాశనం చేయడానికి బెట్టింగ్ యాప్లు, ఏదో ఫ్రీ ఫైర్ గేమ్స్, ఇంకా ఆన్లైన్ గేమ్స్, ప్రమాదకరమైనటువంటి మరి వీడియోస్ కొన్ని చూడరానివి, ఇలాంటివి మరి మనం వాటి కొరకు కానీ ఫోన్ వాడితే చాలా ప్రమాదంలో పడతాము. మరి జీవితం ఇంకోసారి ఇవ్వవా అని దేవుడిని మనం ఎంత అడిగినా జీవితం ఇంకోసారి రాదండి. మరి ఇంకోసారి అదేమో రిటర్న్ గిఫ్ట్ లాగా దేవుడు మనకేమీ ఇంకోసారి జీవితాన్ని ఇవ్వడు. కాబట్టి మరి డియర్ స్టూడెంట్స్ అండ్ డియర్ ఫ్రెండ్స్, మరి ఈ యొక్క వీడియో ఎందుకు చేస్తున్నానంటే విద్య యొక్క విలువ తెలియాలి మనకి. పుస్తక పఠనంలో ఎంతో మంచి కెరీర్ని మలుపు తిప్పి ఒక వ్యక్తిని వికసింపజేసి ఒక పర్సనాలిటీని డెవలప్ చేసేటువంటి మహనీయులు, గొప్పోళ్ళు అవ్వాలంటే పుస్తక పఠనం చాలా ముఖ్యమైనది. పుస్తక పఠనం మన ఛానల్ని ఫాలో అవ్వండి. రాను రాను మీకు మంచి పుస్తకాలను కూడా పరిచయం చేస్తాను. మరి మంచి ఛానల్స్, ఇలాంటి మంచి మాటలు చెప్పే ఛానల్స్ని ఎవరో సబ్స్క్రైబ్ చేయరు. ఒక 4 డ్యాన్సులు, ఇలాంటివి ఏవో ఎంటర్టైన్మెంట్, ఫన్, ఇలాంటివి అయితే మరి నెల రోజుల్లోనే చాలామంది, లక్షల మంది సబ్స్క్రైబర్లు వస్తారు. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, మంచి కోరుకునే ప్రతి ఒక్కరు కూడా మంచిని బోధించేటువంటి, మంచి మార్గం చూపించేటువంటి మరి దేన్నైనా ఎంకరేజ్ చేయాలి. మరి విద్య కొరకు ఒక చిన్న పద్యం పాడి నేను వీడియోని క్లోజ్ చేస్తాను. విద్య అంటే ఏ సంపద కంటే మనకున్న మనిషికి అనేక సంపదలు ఉంటాయి కదా. బంగారము కానీ, లేకపోతే డబ్బు కానీ, లేకపోతే పెద్ద పెద్ద మేడలు, మిద్దెలు, ఆస్తులు, అంతస్తులు, బంధుజనము, అధికారము, పదవులు, ఇవన్నీ కూడా మనిషికి ఉండేటువంటి అనేక ఒక వర్తిస్ అన్నమాట. అంటే ఇవన్నీ కూడా ఉంటాయి మనిషికి అనేక గొప్పలు ఇవన్నీ. కానీ అన్నిటికంటే సంపదలు, ఈ సంపదలన్నిటికంటే విలువైన సంపద విద్య. దొరలు దోచలేరు, దొంగలెత్తుకుపోరు, భ్రాతృజనము వచ్చి పంచుకోరు. దొరలు దోచలేరు, దొంగలెత్తుకుపోరు, భ్రాతృజనము వచ్చి పంచుకోరు. విశ్వవర్ధనంబు విద్యాధనమురా, లలిత సుగుణ జాల తెలుగు బాల. విశ్వవర్ధనంబు, ఈ విశ్వంలో అభివృద్ధి చెందించేది, పెరుగుతూ ఉండేది, మరి పెంచిన కొద్దీ పెరిగేది విద్య. పెంచిన కొద్దీ పెరిగేది. ఎంత దానం చేసినా తిరిగి మనకి అది మన దగ్గరే ఇంకా పెరుగుతూనే ఉంటుందట. ఏదైనా దానం చేస్తే తగ్గిపోద్ది, కానీ విద్య దానం చేస్తే ఇంకా మన దగ్గర పెరుగుతూ ఉంటుందట. కాబట్టి విశ్వవర్ధనంబు విద్యాధనము. ఈ లోకంలో ఏదైనా పెరిగే సంపద ఉంది అంటే, పంచిన కొద్దీ పెరిగే సంపద ఏదైనా ఉంది అంటే అది విద్య మాత్రమే. కాబట్టి మరి పిల్లలు, ఇంటర్మీడియట్ పిల్లలకైతే ఎగ్జామ్స్ అయిపోయినాయి. 10th క్లాస్ పిల్లలకి సోషల్ ఎగ్జామ్ ఒకటి ఎల్లుండి రాసేస్తే వాళ్ళకి కూడా పరీక్షలు అయిపోతాయి. అయినప్పటికీ కూడా పుస్తక పఠనం చేయండి. మరి ఇంగ్లీష్ గ్రామర్ నేర్చుకోండి, మరి తెలుగు వ్యాకరణం నేర్చుకోండి, ఫండమెంటల్స్ నేర్చుకోండి, మ్యాథ్స్ ఒకవేళ మీరు ఎంపీసీ తీసుకోవాలనుకుంటే. మరి అంతేకాకుండా మహనీయుల జీవిత చరిత్రలు, బయోగ్రఫీస్, ఇలాంటివన్నీ కూడా మంచి మంచి బుక్స్ చదవండి. లేదంటే మన ఛానల్లో ఎంతోమంది మహనీయులు, ఇప్పటికీ సుమారు 100 మంది మహనీయులు, 100 మంది పైనే ఉన్నాయి మహనీయుల జీవిత చరిత్రలు పెడుతూ ఉన్నాను. ఏ ఒక్కరైనా చూస్తారేమో, ఏ ఒక్కరైనా కొంచెం ఇన్స్పైర్ అవుతారేమో ఈ మహనీయులను చూసని. రకరకాలు యాక్టర్స్, మరి రైటర్స్, క్రికెట్ ప్లేయర్స్, ఒకరు కాదు అన్ని రకాల వాళ్ళని కూడా నేను పరిచయం చేస్తూ ఉన్నాను. అంటే పరిచయం అంటే ఈ బయోగ్రఫీస్ని నేను నా ఛానల్ ద్వారా ఏదో నా చిన్న ప్రయత్నం, ఎవరైనా మన భావితరాలు ఎవరైనా కొంచెం మంచి ఈ మంచిని నేర్చుకొని స్వీకరించి కొంచెం మంచి మనుషులు, మంచి పౌరులు అవుతారనే ఆశతో. మరి అలాగే నీతి కథలు కూడా మీరు చదవండి, కథలు చదవండి. పుస్తక పఠనం ఎంతో మంచిది.
అలాగే దొరలు దోచలేని విద్యను సంపాదించండి. దొరలు దోచలేరు, దొంగలు ఎత్తుకుపోరు. ఇంట్లో ఉన్న అన్నీ ఎత్తుకుపోగలరు మూట కట్టి. కానీ నీ దగ్గర ఉన్న నీ బుర్రలో ఉన్నటువంటి చదువుని, విజ్ఞానాన్ని, జ్ఞానాన్ని ఎవరు కూడా దొంగిలించలేరు. ఎవరు దొంగిలించలేరు. దొరలు దోచలేరు, దొంగలు ఎత్తుకుపోరు. మరి భ్రాతృజనం అంటే ఎవరు? మన అన్నదమ్ములు, మన సోదరులు. అంటే ఒక భూమి ఉందనుకోండి, మా నాన్నగారు 4 ఎకరాలు మాకు ఇచ్చారనుకోండి, మా నలుగురు అన్నదమ్ములు అందరం కలిసి పంచుకోవాలి, నలుగురు అక్క చెల్లెలం కలిసి పంచుకోవాలి, లేకపోతే ఇద్దరు చెరొక 2 ఎకరాలు పంచుకోవాలి. కానీ అలాగా విద్యని ఎవ్వరూ కూడా పంచుకోలేరు. భ్రాతృజనము, మన బంధుమీద, మన సోదరులు ఎవరు కూడా మరి పంచుకోలేని చక్కటి అమూల్యమైన సంపద విద్య. కాబట్టి పిల్లలు, మరి దేవుడా ఈ పాట నేను విన్న తర్వాత నాకు ఈ వీడియో చేయాలనిపించింది. పనికిమాలిన ఎదవనే నే చెయ్యని తప్పు లేదే భగవాన్, చెయ్యి జారిపోయింది, మంట కలిసిపోయింది, ఈ నా జీవితం దేవుడా ఇంకోసారి ఇవ్వవా, నా జీవితాన్ని నాకు ఇవ్వవా, రిపేరు కర్లోంగా. తప్పు చేస్తే తిడుతుంటే ఊరుకుంటున్నారండి, కానీ తప్పు చేస్తే తిట్టో కూడా ఉండాలంటున్నాడు. బెల్ట్ పట్టి అడిగేటోడు, బెల్ట్ పట్టి అడగడం అంటే బాధడం అన్నమాట. మరి నిజమే, ఇలాంటి దండన శిక్షణ బిడ్డలకి అవసరమే. తప్పు చేసినప్పుడు మరి వాళ్ళని కొంచెం కరెక్ట్ చెయ్యాలి. కాబట్టి మరి డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. జీవితం ఒకసారి చేయి జారితే తిరిగి రాదు. మరి ఒకసారి జీవితం అయిపోయిన తర్వాత తిరిగి దేవుడు కూడా దాన్ని మళ్ళీ మనకి రివైండ్ చేసి ఇవ్వలేడు. కాబట్టి మరి దాన్ని మన చేతుల్లో ఉండగానే భద్రంగా వాడుకోవాలి, భద్రంగా చూసుకోవాలి. మరి ఒక మంచి మన ఛానల్లో ఈ నా మాటలు ఎంతమంది అయితే చూస్తున్నారో మీరందరూ కూడా ఒక మంచి అలవాట్లు ఉండాలి. చెడ్డ స్నేహితులకు దూరంగా ఉండాలి. తర్వాత చెడు అలవాట్లు ఏమన్నా ఉంటే వాటిని కూడా తీసేసుకోవాలి. మరి ఈ విధంగా మంచి మార్గంలో నడుస్తూ మరి మంచి మీ మంచి లక్ష్యాన్ని ముందే ఏర్పరచుకోవాలి. ఆ లక్ష్యం వైపు జాగ్రత్తగా అడుగులు వేయాలి. ఆ అడుగులు వేసి మీ లక్ష్యాన్ని మీరు సాధించి సంతోషంగా మీ జీవితాన్ని సాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ మరణాత టీచర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.